బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10:30 రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తం 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించే అవకాశం ఉండగా వీటి ద్వారా రాష్ట్రంలో 29,677 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇక అమరావతిలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్వాంటమ్ వాలీ ప్రాజెక్టులో భాగంగా 10 సంస్థల ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో సాంకేతిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది. ఇక అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కేబినెట్ ఎజెండా ముగిసిన అనంతరం కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు సమగ్రంగా వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. రైట్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతుంది. మంత్రులందరూ కూడా హాజరవుతున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే కేబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే వాళ్ళు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సిఆర్డీఏ పరిధిలో కొన్ని అంశాలు ఏవైతున్నాయి వాటికి సంబంధించి కావచ్చు నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా కొన్ని ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటన కావచ్చు, అందులో పోలీసులు వ్యవహార శైలి కావచ్చు, వాటి మీద కూడా చర్చించబోతున్నారు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజులు సింగపూర్ పర్యటన తర్వాత జరుగుతున్న కేబినెట్ సమావేశం కాబట్టి ఈ సమావేశంలో ఏదైతే సింగపూర్కి సంబంధించి పెట్టుబడులు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి దేశ ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తుంది, అదేవిధంగా ఏదైతే అమరావతి డిజైన్ కి సంబంధించి ఏ విధమైన మార్పులు చేర్పులు ఉండబోతున్నాయన్న అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశానికి చెప్పబోతున్నారు. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అందులో వాటిలో ప్రధానంగా చూసుకుంటే కనుక అమరావతికి సంబంధించి నూతన భవన నిర్మాణాలు కావచ్చు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదైతే నూతన భవనాలు నిర్మించాలని చెప్పేసి నిర్ణయించిందో వాటికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇటీవల రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఏదైతే ఈ హైకృష్ణకు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటన రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలకు తాగిస్తున్న పరిస్థితి నేపథ్యంలో వాటికి సంబంధించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా పోలీసులు ఏం చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఏమి నిర్ణయాలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాయో వాటిని ఏ విధంగా నిలువరించాలి అన్న దాని మీద అన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మనం చూసాము. ఏదైతే కాకినాడలో జరిగిన సమావేశంలో చెప్పిన తీరు ఏదైతుందో దాని అందరూ కూడా ప్రభుత్వం మీద ఏ విధమైన విమర్శలు రాకుండా, అదేవిధంగా ఆరోపణలు రాకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పోలీసు పాత్ర, ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసుల వ్యవహార శైలిని కూడా ఇందులో చర్చించబోతున్నారు. ఇంకా ప్రధానంగా రాజకీయపరమైన అంశాలు కూడా ఇందులో రాబోతున్నాయి. ఎందుకంటే ఇటీవల జరిగిన పరిణామాలే ప్రధానంగా ఇక్కడ రాజకీయపరమైన అంశాల కిందగా చర్చకు వస్తాయి. అయితే ఈ రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చేటప్పుడు అధికారులందరూ కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే 2 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై కూడా సమీక్షలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే 2 ఏళ్ల పాలన, కూటమి పాలనకు సంబంధించి 2 ఏళ్లు కావస్తుంది. అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ సంబంధించి కూడా 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. సో రాష్ట్రంలో 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పథకాలు కావచ్చు, ముఖ్యంగా సూపర్ 6 పథకం ఏదైతే అమలు చేశారో అది సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి అన్నది అదొకటి. అదేవిధంగా
ఈ మధ్య కాలంలో ఏదైతే అనర్హులైన ఓట్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే జిల్లాకు సంబంధించి అధికారులను కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక సర్ని పగడ్బందీగా అమలు చేయాలి. ఎవరైతే ఓటర్లు ఉన్నారో అర్హులైన ఓటర్లందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నది ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.